అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 24 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిణామాలను చవి చూడబోతున్నారు, వారు చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడను. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడను. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా తెలివితేటలు కలవారని అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహభావంగా కలిసిమెలిసి అయితే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో స్నేహభావంగా చక్కగా అయితే చూసుకుంటారు. కుటుంబ సభ్యుల పట్ల చాలా గౌరవ మర్యాదలు కూడిన వ్యక్తులని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వీడి మనసులో చాలా కాలంగా అనుకున్నటువంటి ఒక కోరిక అయితే గట్టిగా తీరబోయే ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళ నుంచి మీరు ఆ కోరిక తీరలేదని చెప్పి నిరాశ చెందుతూ ఉన్నారు. ఎందుకంటే మీ జీవితానికి చాలా కీలకమైన రోజు కాబట్టి రేపటి రోజున ఖచ్చితంగా అయితే మీరు అనుకున్న కలలన్నీ నెరవేరబోయే ఒక అదృష్టకరమైన రోజు అని అయితే చెప్పుకోవచ్చు. ఆశ్చర్యకరంగా మీరు ఇన్ని రోజులు ఎదురు చూసిన నిరీక్షణ సైతం రేపటి రోజున మీకు ఫలించబోతుంది. మీకు ఒంటరిగా ఏడ్చిన రాత్రులు ఎన్నో ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎన్నో మీ మనసులో లోపలనే కృంగిపోతూ ఉన్నారు. అటువంటి క్షణాలన్నీ కూడా తీరిపోయి రేపటి రోజున మీరు ఒక శుభవార్తను అయితే వినబోతున్నారు. ఆ వార్త ద్వారా మీకు నిలిచిపోయినటువంటి ఒక మంచి రేపటి రోజున మంచి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. మీ జీవితంలో ఒక గొప్ప ఆశ్చర్యకరమైన వార్త అయితే జీవితంలోకి రాబోతుంది. ఊహకు అందని స్థాయిలో ఆ వార్త ఉండబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గంలో అయితే కాదు, ఆశించినటువంటి మార్గం కూడా కాదు. మీ జీవితానికి ఎంతో అవసరమైనది. మీరు విన్న క్షణంలో తప్పకుండా అయితే మీ మనసు స్తంభించబోబోతుంది. ఒక్కసారిగా మీ మనసు అంతా ఆగిపోబోతుంది. మీ యొక్క వార్త నుంచి మీరు భయపడాలా లేదా సందేహపడాలా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. కొన్ని గంటల తర్వాత మీరు రేపటి రోజున ఎంతకాలం ఎదురు చూస్తున్నట్టు దారిలో ఉండేటువంటి ఒక వార్త ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ద్వారా మీకు చెప్పినటువంటి ఆ వార్త ఏదైతే ఉందో పూర్తిగా తెలుస్తుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, కొంతమందిని మీరు చూసి ఒక్కసారిగా అయితే తెలుసుకోబోతున్నారు. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని కొన్ని అవకాశాలు కూడా కనబడబోతున్నాయి. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా అయితే విభజన చేయబోతుంది. తర్వాత మీ జీవితం కొంత ప్రభావితానికి కూడా గురి కాబోతుంది. ఇది భయం అయితే కాదు, కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి ఒక గొప్ప సంకేతం అని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో విచిత్రమైన మార్పులు కూడా కలగబోతున్నాయి. ఎవరో ఉన్నట్లు అనిపించడం, నిద్రలో అకస్మాత్తుగా లేవడం, ఇంట్లో మీరు ఏదో విసుకున్నట్లుగా అయితే జరుగుతూ ఉంటుంది. తెలియనన్ని భావనలన్నీ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ కూడా కాదు, కానీ మీకు పైకి అన్నటువంటి ఒక దైవశక్తి కూడా అనుకొని ఉంటారు. మీ ఇంట్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఇంట్లో మార్పు ఎందుకు ఈ విధంగా రాబోతుంది, మీరు శుభం కలిగే ముందుగా కొన్ని శక్తులు కథల్లోకి వస్తాయి. ఇంతకాలం మీ యొక్క బాధను అంటే మీకు తెలియని ఒక నిరాశ నిస్పృహను గమనించి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండాలని మీకు సహాయం చేయడానికి దగ్గర కాబోతుందని అయితే తెలుసుకోవాలి. మీ యొక్క దృష్టి అంతా కూడా నెగిటివిటీని అంతా పూర్తిగా తొలగించడానికి ఈ యొక్క పాత వస్తువులు కూడా పగిలిపోతూ ఉంటాయి. గమనిస్తే గనక కొన్ని పాత సంబంధాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. కొన్ని పాత అలవాట్లు కావచ్చు, మీరు విడిచిపెట్టి ఉండవచ్చు. అయితే ఇవంతా కూడా మీకు నష్టాన్ని కలిగించే విధంగా అయితే కాదు, కానీ ఒక మంచి ఉద్దేశం అయితే మీరు తెలుసుకోవాలి. ఈ సమయంలో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే అసలు లేదు. మీరు నిశ్శబ్దంగా గమనించవాలి. మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఎదురవబోయే యాదృచ్ఛికమైన కొన్ని సంఘటనలు చూసి మీరు తప్పకుండా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అయితే ఒక వ్యక్తి, మీ గతానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ భవిష్యత్తుకు ద్వారం తెరిచేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మి పట్టించుకోని విధంగా అయితే వారి మాటలు మీ గుండెంలో ఒక గాయంలాగా తాగబోతున్నాయి. ఒక గొప్ప సలహాదారునిగా కూడా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. వారు చెప్పేది నిజమా అబద్ధమా, అసలు ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, తప్పు బాధ చూపిస్తారు, కేవలం విషయమే చెప్తారని ఇప్పటివరకు చూపినటువంటి ఒక దారి తప్పు ఏదైతే ఉందో, కొంతమందిని ఆ వ్యక్తి వలన నిజం బయటపడవచ్చు, లేదా కొంత అబద్ధం కూడా కూలిపోవచ్చు. జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను మాత్రం వచ్చినటువంటి ఒక పని మీ జీవితాన్ని మలుపు తిప్పడం అని అయితే తెలుసుకోవాలి. ఆ తర్వాత మీ జీవితంలో జరిగే మార్పుల ద్వారా మీకే అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఊహించని సమయంలో ఈరోజు మీ ఇంట్లో ఎందుకు అడుగు పెడుతున్నారని
మీరు ఆశ్చర్యంగా అనుకోకుండా వచ్చినట్టయితే కాదు, కానీ ఆ దైవాన్ని యొక్క సంకేతం అనేది చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్పడానికైతే రాబోతున్నారు. ఆ విషయం మీరు విన్న క్షణంలో కాస్త మౌనాన్ని పాటించడం కూడా ఎంతైనా అవసరం. ఈ విషయంలో మీకు ఒక స్పష్టత రాబోతుంది. ఎప్పుడూ కూడా మీకు నిర్ణయాన్ని మార్చే విధంగా అయితే మీ మాటలు ఉంటాయి. మీ యొక్క దిశను మారుస్తూ ఉంటాయి. మీ జీవితంలోకి రాబోతున్నారు అటువంటి వారు. ఇక ఆలస్యం అయితే మాత్రం మీరు తప్పుడు దారిలో ముందుకు వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక ఆ భగవంతుడు ఆ వ్యక్తి రూపంలో మీ ఇంట్లో వాతావరణాన్ని మార్చడానికి వస్తున్నాడా అన్నట్లుగా ఉండబోతుంది. మీ మనసులో ఉన్నటువంటి భయం పూర్తిగా తగ్గుముఖం పడుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చి ఖచ్చితంగా ప్రారంభమై తీరుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఒక విషయం ఏంటంటే కనుక ఇన్నాళ్ళు మీకు ఆగిపోయినటువంటి పనులు సైతం, ఆగిపోయినటువంటి డబ్బు సైతం ఒక్కొక్కటి మీ మింగుట్లోకి అయితే రాబోతుంది. అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి. దైవానుగ్రహం మీపై మెండుగా ఉండబడుతుంది. కష్టపడే తత్వం మీలో చాలా ఎక్కువగా ఉంది. డబ్బు నిలవట్లేదని చెప్పి మీరు ఇంతకాలం బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు యాదృచ్ఛికమైతే కానే కాదు, గతంలో ఎవరో మిమ్మల్ని నమ్మి నష్టపోయి ఉండవచ్చు, లేదా ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేకపోవచ్చు. మీకు రావాల్సిన డబ్బు సైతం మీకు విడిచిపెట్టి ఉండవచ్చు. ఇది మీ మంచితనమే కానీ మీకు బరువుగా మారింది. అయితే ఆ బరువు అనేది పూర్తిగా ఈరోజు నెమ్మదిగా తగ్గే ప్రయత్నం కూడా కనబడుతూ ఉంది. ఆర్థికంగా మీ జీవితంలో కొన్ని కదలికలు కూడా మొదలు కాబోతున్నాయి. పాత బాకీలు సైతం మీకు అన్నీ వసూలు కాబోతున్నాయి. మొండి బాకీలు సైతం వసూలు కాబోతున్నాయి. మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికి తప్పకుండా ముందుకు రాబోతున్నారు. ఒక్కసారిగా ధనవంతులు చేయడానికి అయితే కాదు, కానీ మీకు ఉన్నటువంటి భయాన్ని సైతం తొలగించే విధంగా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తిని మిమ్మల్ని ఆదుకుంటానికి అయితే పంపిస్తున్నారని చెప్పి తప్పకుండా మీరు గ్రహించుకొని తీరాలి. ఇప్పటి వరకు మీరు నిద్రలేనట్టు రాంతులు ఎన్నో గడిపి ఉన్నారు. అటువంటి రాత్రులన్నింటినీ కూడా పూర్తిగా మీ మనసుకు ప్రశాంతత ఇవ్వడానికైతే, డబ్బులను వెంబడించడానికైతే కాదు, కానీ డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక దశ అయితే ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. అహంకారంతో ఎప్పుడు ఉండకండి. అహంకారాన్ని వీడండి. అదృష్టాన్ని నిలబెట్టుకోండి. మీ విలువను ఎందుకు రాలేదు, ఎప్పుడు రాలేదు, డబ్బు వచ్చి మీ దగ్గర ఎందుకు నిలబడలేదు అనేది మీరు శ్రద్ధగా ఆలకించి తప్పకుండా మౌనాన్ని వహించి కోపాన్ని వీడండి. అహంకారాన్ని వీడండి. ఖచ్చితంగా మీ లోపమైతే కాదు, కానీ మీలో ఉన్న కాస్త కొంత అహంకార భావాన్ని అణుచుకున్నట్టు తప్పకుండా అయితే లక్ష్మీ కటాక్షం మీ దగ్గరే ఉంటుంది. మీ ఒక్క విలువ ఆలస్యంగా బయటపడుతుంది. కాస్త సంయమనం పాటించడం ఎంతైనా అవసరం. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు వినిపించుకోకపోవటం, కొన్ని మాటలు మీ దృష్టికి కూడా పడతాయి. ఉద్యోగం లేనటువంటి వారికి తప్పకుండా అయితే ఉద్యోగ గొప్ప సంకేతం కూడా రాబోతుంది. వెంటనే ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక గొప్ప సంకేతం మీకు రాబోతుంది. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ప్రశాంతత చాలా అవసరం. అనవసరమైనటువంటి నిందలు తగ్గుతాయి మీ మీద. అదే పనిగా ఎవరైతే ఎక్కువగా దృష్టి సారించి మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు, తప్పుడు ఉద్దేశాల వైపు ఎవరైతే మిమ్మల్ని తీసుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కఠినమైన శిక్షలు కూడా తప్పకుండా భగవంతుడు విధిస్తాడు. మీ యొక్క ప్రేమాభిమానాలని, గౌరవాలని, అలాగే భావోద్వేగాలని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. మీ యొక్క మాటకు అయితే తప్పకుండా గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధన చేసుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీ జీవితంలో ఉన్న గాయాలన్నింటినీ కూడా తొలగివేస్తాయి. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకొని, ఇంటి నిండా పసుపు నీళ్లు చల్లుకొని, సూర్య నమస్కారాలు చేసుకొని, అలాగే సాంబ్రాణి ధూపంతో ఇల్లంతా చూపించి రేపటి రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు తప్పకుండా అష్టైశ్వర్యాలు తప్పకుండా అయితే లభిస్తాయి. రేపటి రోజున మీరు అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అలాగే కనకదార స్తోత్రాలను పఠించడం, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం లేదా వినడం ద్వారా ఎన్నో భోగభాగ్యాలు అయితే మీకు తప్పకుండా అయితే అందుతాయి. రేపటి రోజున తప్పకుండా మీరు అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉండడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.